వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఎవరు చెప్పారా కోహినూర్ డైమండ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉందని? అరే ఆత్మకూరు రండిరా, ఇగో ఇన్ని కోహినూర్ డైమండ్స్, ఒరిజినల్ కోహినూర్ డైమండ్. సో ఇక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రవిగాడు అందరికి గుర్తుండిపోవాలా, అందరి మనసులో ఉండాలంటే నేను ఆడవాళ్ళు మీకు షో చేస్తున్నా. అలా మీరు అందరి గుండెల్లో స్థానం దక్కించుకోవాలంటే ఏం చేస్తారు? ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో కనిపిస్తే మేము ఫేమస్ అయిపోతాం అని అనుకుంటున్నాం మేము. అంటే మీరు ఆడవాళ్ళు మీకు జోహార్లో కనిపించినప్పుడు ఫేమస్ అవరండి. మీతో చేసి ఎప్పుడు మీరు ఫేమస్ అవుతారు తెలుసా? ఎప్పుడైతే మీరు ఆడదానిలాగా జన్మించారో అప్పుడే ఫేమస్ అయిపోయారు మీరు. ఏం హాయిగా ఉందండి, చలికాలంలో వేడిందండి బాబు. బాగున్నారా? బాగున్నాం, కానీ ఇంత వేడిలో కూడా నువ్వు ఇంత తెల్లగా ఇంత అందంగా ఉందాం ఏది పెద్దమ్మా? అయ్యో ఆ నవ్వు చూస్తుంటే నిజంగా నాకు సావిత్రి గారిని చూసినట్టు అనిపిస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడు ఎంత అందంగా ఉంటాడు. వితౌట్ మేకప్ అందంగా ఉంటాడు. ఏంది ఇప్పుడు నెక్స్ట్ ఏంది కొడతావా ఏంది ఇప్పుడు? ఉదయిస్తున్న సూర్యుడు ఎంత అందంగా ఉంటాడు. ఇక్కడ మన రవి అంత అందంగా ఉన్నాడు. అన్న నీ గురించి 2 మాటలు మాట్లాడాలి. అమ్మమ్మ మనవడు తమ్ముడు కాదన్నా, అలాగా సరే నాన్న. ఈ ప్రపంచంలో ఉన్నది 2. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అన్న, తర్వాత మనందరికి రవన్న. మా కృష్ణమ్మ జలజల, మా రవి గలగల. ఆడవాళ్ళు మీకు జోహార్లు కిలకిల. మీరు గిఫ్ట్లు ఇవ్వకపోతే మేము వలవల. ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే నేను ఫేమస్ అయిపోతాను. ఏం చేస్తా? ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ గారు చేసినవన్నీ చేయాలని ఉంది, అలా ఫేమస్ అవ్వాలని ఉంది. ఒక్క రోజు సీఎంఐ మా షో కోసం ఏం చేస్తా? ఇలాంటి షోలు ప్రతి చోట పెడతాను, అందరు ఆడవాళ్ళకి అవకాశం కల్పిస్తాను, అలా ఫేమస్ అవుతారు. వెరీ గుడ్. ఫస్ట్ అయితే మా మెగాస్టార్ గారి పేరుని తీశారు ఎపిసోడ్ స్టార్టింగ్. మా హీరోయిన్ శ్రీదేవి గారికి రండమ్మా. నెక్స్ట్ ఒక్కరోజు సీఎంఐ మా షోని ఇంకా బాగా. వెరీ గుడ్, సూపర్. లెట్స్ వెల్కమ్ our first round participant. కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే, చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే, ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే. పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే, నీ సీర సింగులు బట్టి వెనకనక తిరిగిల్నే. మీ పేరమ్మా? మై నేమ్ ఇస్ కుస్మా అండి. కుస్మా గారు, మీ ఇంట్లో మీ ఆయన ఎలా ఉంటాడో ఎక్స్ప్లెయిన్ చేయండి. పవర్ స్మార్ట్ గా ఉంటారు. అందరు ఆయనలు స్మార్ట్ గా ఉంటారు, నాతో క్లోజ్ గా ఉంటారు, బాగుంటారు. మరి నీ హస్బెండ్ కాబట్టి నీతో కాకపోతే ఇంకోటితో ఉంటాడు. ఫ్రెండ్లీగా ఉంటారు అంటున్నా. అవును, పెళ్ళం కాబట్టి నీతో ఫ్రెండింగ్ ఉంటుంది. చెప్తే ఎవరితో ఉంటే నువ్వు ఊరుకుంటావా? నాన్న వచ్చే నేమ్ రాజీ. మీ ఆయన గురించి చెప్పు. నాకు పిల్లలు ఇంకా ఊరికా. సరే నీ డ్రీమ్ బాయ్ గురించి చెప్పు. మా డాడీ లాగా ఉండాలి నా డ్రీమ్ బాయ్. వావ్, అంటే ఎలాంటి క్వాలిటీస్? డ్రింకింగ్ హ్యాబిట్ ఉండకూడదు. మీ నాన్నకి లేదైతే? లేదు. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. డ్రింకింగ్ చేయకూడదు. ఇంకా మా అమ్మ మాట విన్నట్టు నా మాట వినాలి. మీ ఆయన గురించి కాదు, మీ నాయన గురించి చెప్పిన అందరు ఎదురుగా. 2 క్వాలిటీస్. ఇంకొకటి చెప్పు. ఇన్నోసెంట్ గా ఉండాలి. ఇన్నోసెన్స్ అంటే ఏంటి? ఈ కాలం అబ్బాయిల గురించి తెలియకుండా ఉండాలి. అంటే నువ్వు ముద్దడితే ముద్ద అంటే ఏంటి అనాలా? అనాలా? ఇక అట్లా అంటూ నమ్మును అంటే. అమ్మా మీరు చెప్పండి. రైతులు పండించేది వరి. నా పేరు లక్ష్మీ గౌరి. వెరీ గుడ్. మీ ఆయన గురించి చెప్పండి. ఫోన్ వదిలిపెట్టేది మేడం గారండి. 24 గంటలు ఫోన్ లోనే ఉంటారు. మరి మీరు అలిగినప్పుడు తెలుస్తుంది ఆయనకి మీరు అలుగుతున్నాను? నేను అలిగాను అని చెప్పి నేను మెసేజ్ చేస్తాను. అయ్యా బావా, నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు, పని చేసుకున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. మా అక్కను కూడా పట్టించుకోరా. దినంలో 1 గంట సేపు మా అక్కకి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎందుకురా సాగు కొడుతుంది అంటుండ ఆయన. అమ్మా మీ పేరు? హాయ్ రవి. హాయ్ అండి. నా పేరు దివ్య. దివ్య గారు, ఇప్పటి నుంచి పేరు మార్చుకోండి, తమన్నా అని పెట్టుకోండి. మీ హస్బెండ్ గారి గురించి చెప్పండి. హీ సో క్యూట్, హీ సో స్వీట్, హీ ఈస్ వెరీ హ్యాండ్సమ్. అమ్మా మీ పేరు? మై నేమ్ ఇస్ రిషితాన్. అమ్మా మీ పేరు? అందరూ అంటారు నన్ను పాప, నా పేరు రూప. నీకే 4-5 పాపలు ఉంటారు.
జస్ట్ స్టిల్ ఇద్దరు అబ్బాయిలు అంతే. కానీ నిన్ను పాప అంటున్నారు చూడ. ఐఎమ్ ఆల్వేస్ క్వీన్. మీ ఇద్దరు అబ్బాయిలు కూడా పాప మమ్మీ పాప మమ్మీ చక్కగా క్యూట్ గా అమ్మా అమ్మా అని పిలుస్తారు. మరి పాప అని ఎవరు పిలుస్తారు? బిఫోర్ మ్యారేజ్ అందరూ పాప పాప అంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ రూపా రూపా అంటారు. బాగుందండి. మీ ఆయన గురించి చెప్పండి మాకు. మా వారి పేరు శ్రీధర్, మాది లవ్ మ్యారేజ్. ఆయన బాగా చూసుకుంటారు. పిల్లలకి హస్బెండ్ కి పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ ప్రేమ అటువైపు వెళ్తది. వైఫ్ ని ఎక్కడ నెగ్లెక్ట్ చేశారు అన్నట్టు మీకు అనిపించిందా? అస్సలు నెగ్లెక్ట్ చేయరు. ఉంటే కూడా చెప్తావా ఏంది టీవీలో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ డమ్ షరాట్స్ మీ ముగ్గురుతో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒకరు నిల్చుంటారు, యాక్టింగ్ చేస్తారు. నేను ఒక పేరు డైలాగ్ సినిమా పేరు ఇస్తాను, అది యాక్టింగ్ చేసి చూపెట్టాలి. ఫస్ట్ రానా ఇన్నోసెంట్ అమ్మాయి. సో నేను మీకు ఇచ్చే సినిమా టైటిల్ వచ్చేసి 3, 2, 1 గో. ఎన్టీఆర్ దా, అనుష్క. పాతదా కొత్తదా? కొత్తది, రీసెంట్ హీరో. చాలా సింపుల్ గా వాక్ చేస్తే అర్థమవుతుందా? పాడు ఏమది ఏం పుట్టింది నీకు? టైం అప్. వచ్చేయండి అమ్మా, చెప్పలేరు రండి. ఫస్ట్ ఏమో జాంబీ రెడ్డి, చాలా ఈజీగా ఇచ్చినా ఆమెకు చేయనికి రాలేదు. నువ్వు ఆమెను పోయి కొరికినప్పుడే అర్థమైంది నీ ఇన్నోసెన్స్. నా ఫ్రెండ్ కాబట్టి కొరిక. ఏమేం చేస్తావు ఇంకా ఫ్రెండ్ అయితే? సినిమా పాట 3, 2, 1 గో. పప్పుచారన్నం. ఆమె నోట్లో ఏమో కారం కారం పెట్టుకుంది. పూరి పూరి ఎలా పూరి? పానీపూరి. ఏమండి మీరు గప్చుప్ ఉండండి. టైమ్ అప్. గప్పు చిప్పు గంతులెప్పుడు ఈ కప్పులలో సూటిగా అడిగితే కరెక్టా కాదా? మీరు పాట పాడారా? పాట ప్లే చేయరా? పాయింట్ మాకు ఇస్తారా? ఏం చేశారని పాయింట్ వచ్చింది. ఏం కావాలి ఇన్నోసెంట్ పాప? ప్రభాస్ సినిమాలు. నువ్వు జాంబీ రెడ్డి చక్కగా చేయలేదు. ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమా టైటిల్ అడుగుతా. నువ్వు జాంబీ రెడ్డిలా ఒకసారి నడిచి చూపి నాకు. కొరకనికి పోయినావు కదా నీ ఫ్రెండ్ ని. నీ కొరుకుడు సలా కూడా. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా కావాలన్నావు కదా, ప్రభాస్ గారి సినిమా పేరు. 30 seconds స్టార్ట్ నౌ. రుద్రాక్ష. పౌర్ణమి. టైమ్ అప్. ఏమైంది? టైం అవ్వలేదు ఇంకా. టైం అయ్యి అర్ధగంట అవుతుందమ్మా ఇంకా. ఇప్పుడు వీళ్ళు చెప్తారు చూడు ఆన్సర్. పౌర్ణమి. ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఈ సినిమా మొదటి అక్షరం రా. రాఘవేంద్ర. ఎస్, రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. మీరు ఆడితే వీళ్ళకి పాయింట్ రావడం ఏందో, ఆమెకు పెళ్లి తర్వాత ఇన్నోసెంట్ మొగుడు రావడం ఏందో. మీ స్కోర్ 2-0. పాయింట్ మొత్తం పీకింది. కానీ వీళ్ళు ఆడేటప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు మీకంటే చాలా స్మార్ట్గా ఉన్నారు. వాళ్ళు చెప్పే అవకాశం ఇస్తే మీకు పాయింట్లు వస్తాయి. ఫస్ట్ ఎవరు? మీకు నేను ఇచ్చేది ఒక సినిమా పాట. Go. నాగుపాము. దిగ్గు 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 నాగా నగమ్మ దిగ్గ సుందర నాగో నగమ్మ. Play the right song. దిగ్గు 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 నాగా నాగో నా దిగ్గ సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దిగ్గ సుందర నాగో నాగా. 1 point. సో మీ టోటల్ స్కోర్ 3. వీళ్ళకి
మాది గుర్తుంది జీరో. అరే చెప్పాలి కదా రానా, క్లియర్ చెప్పాలి. మీకు 3 పాయింట్లు, వీళ్ళకి. నేను మీకు ఇచ్చేది ఒక సినిమా టైటిల్. రెడీ 3, 2, 1 గో. సినిమాలో చెట్టు. మాకేం అర్థం కాలే, వాళ్ళకే అర్థం కాలే, మీకు ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఈ సినిమాలో సిద్ధార్థ్ చెయ్యి ఇట్లా పెట్టుకుంటాడు. రైట్ ఆన్సర్. అరే సాంబా వీళ్ళ స్కోర్ ఎంతరా? మా స్కోర్ మాకు తెలుసు గుర్తు. అరే సాంబా వీళ్ళ స్కోర్ ఎంతరా? కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. సో సెకండ్ రౌండ్, ఇక్కడ నలుగురు 8 మంది ఆడుతున్నారు. రౌండ్ గా మ్యూజికల్ చైర్స్ లాగా తిరుగుతారు. ఈ రింగ్ మీద వచ్చినప్పుడు మ్యూజిక్ ఆగితే మీరు ఇక్కడ గేమ్ ఆడతారు. ఓకే, 8 మంది ఉన్నారు, కానీ ఎవరికైనా 3కే ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ ఏంటి అంటే ఇక్కడ కింద ఒక కొత్త హెడ్ ఫోన్స్ ఉన్నాయి, వర్త్ ₹6,841. ఓకే, ఈ తాడులన్నీ కిందకి వచ్చాయి. ఈ గ్లాస్ వెనకాల ఏదైనా ఒక్క తాడుకే ఇది అటాచ్డ్ ఉంది. ఆ దారాన్ని మీరు సిజర్స్ తీసుకొని కట్ చేయాలి. ఒకటే దారం మీద ఉంది ఇది, కానీ ఎన్ని దారాలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టింది. ముట్టుకోకుండా డైరెక్ట్ కట్ చేసి ఆ కింద పడితే ఆ వస్తువు మీది, పడకపోతే మళ్ళీ వెనకకి వస్తారు, తిరుగుతారు. అలా 3 గిఫ్ట్లు పెడతాం, 3కి అవకాశం ఉంది. గారెట్ తిరుగుతేటప్పుడు డాన్స్ చేస్తూ తిరగాలి. 3, 2, 1 మ్యూజిక్. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. మేడం మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు, ఏదైనా ఒకటే తాడు కట్ చేసే అవకాశం వచ్చింది. ఆల్ ది బెస్ట్ గాయత్రి గారు. ఫస్ట్ మీకు వచ్చేసిందంటే ఇంకా తిరుగులేదు. అందుకే ఆలోచించమన్నా, ఎందుకు తొందరపాటు. రెడీ 3, 2, 1 మ్యూజిక్. వాట్స్ నేమ్ నానా? నా పేరు రూపా అండి. రూపా, ఏం చేస్తావు రూపా? బీటెక్ అయిపోయిందని. ఆలోచించావు అప్పటి నుంచి? ఆలోచిస్తున్నావా? ఏ తాడు అనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోలేదు. ఎందుకు ఆలోచిస్తున్నావు మరి? చాలా తొందరపాటు, మీకు ఆలోచించట్లేదు, చూడట్లేదు మీరు. మళ్ళీ తిరుగు. రెడీ మ్యూజిక్. పెద్ద ఖర్చు, మెల్లగా జాగ్రత్తగా. కంగ్రాచులేషన్స్ అక్కో. ఇప్పుడు 2వ రౌండ్ స్టార్ట్ అవుతుంది. 8 మంది నుంచి ఒకరు వెళ్ళిపోయారు. ఇప్పుడు 7 ఉన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ వచ్చాయి. దిస్ ఇస్ వర్త్ ₹4,833. సో ఎవరు సొంతం చేసుకుంటారు చూద్దాం. మ్యూజిక్ ఏరా. నీ పేరు చెప్పు. లావణ్య. లావణ్య, ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించి కట్ చేయి. అదెంత లూజ్గా ఉన్నది, దాన్ని కట్టి. రెడీ మ్యూజిక్. నాయమ్మ నా తల్లి
నాచిరా బాబు బలిక నాయమ్మ నా తల్లి నాచిరా బాబు బలిక. మీ పేరు? లక్ష్మి. ఇంట్లో ఎంతమంది మహాలక్ష్మిలు ఉన్నారు? నేను ఒక్కదాన్నే. మీ ఆయనకి మీరు మనసులో మాట చెప్పి ఐ లవ్ యూ చెప్పాలి. ఎంత స్వీట్ గా చెప్తే అన్ని ఛాన్సులు ఇస్తా. బంగారం, ఐ లవ్ యూ బంగారం. ఒకటి కట్ చేయండి. ఈజీ తెలుస్తుంది ఏదో. రెడీ మ్యూజిక్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. ఓకే, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎంత క్యూట్ గా అడుగుతావో దాన్ని బట్టి నీకు 2 ఛాన్స్లు ఇవ్వాలన్నా 3 ఛాన్స్లు ఇవ్వాలన్నా డిసైడ్ చేస్తా. దేవుడా, ఓ మంచి దేవుడా, నా అంత క్యూట్, నా అంత ఇన్నోసెంట్, దానికి కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? ఓకే, 2 కట్ చేయి. క్యూట్ గానే అడిగి. కట్ చేయి. ఇది కాదు, అందుకే కట్ అవ్వట్లా. చేయట్లా. కాదు. ఏయ్, పట్టుకుంటే కాదు, కట్ చేయాలా? ఇది లూజే. కట్ చేయి. అయ్యనే లెక్క చెయ్యడు ఎవడయ్యచ్చి చెప్పిన ఆగడు. ఇంట్లో పాల ప్యాకెట్లు కట్ చేయవు. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా. రెడీ, నెక్స్ట్ ఎవరైతే ఆగుతారో 3 తెంపే ఛాన్స్ ఇస్తున్నా. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క. ఒక్కొక్కటి కట్ చేయండి. ఎస్, ఆల్మోస్ట్ అనుకుంటా. కాదు, ఇంకొకటి ఉంది. ఎల్లో. సో ఎల్లో ఇస్ యోర్స్ కాబట్టి కంగ్రాచులేషన్. కుర్చీని నాదొకటి స్మార్ట్ వాచ్ ఉంది విచ్ ఇస్ వర్త్ 19,990 రూపీస్. ఇది ఎవరు సొంతం చేస్తారంటే ఎవరికైతే డాన్సింగ్ టాలెంట్ ఉందో వాళ్ళే. రానా, వాట్స్ యువర్ నేమ్? నానా, మై నేమ్ ఇస్ సత్యశ్రీ. డాన్స్ అనగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు. డాన్స్ చేస్తావా? చేస్తా. రెడీ భయ్యా, ఇప్పుడు ఒక సెన్సేషనల్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై ది వన్ అండ్ ఓన్లీ సత్యశ్రీ. మ్యూజిక్ వేసుకో. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా అమ్మావా అంటావా అమ్మావా. నీకు మా ఆడవాళ్ళు మీకు జోహార్ల తరపు నుంచి కంగ్రాచులేషన్. సో టీమ్ లో 3 ఉన్నారు. 3 సైడ్లు దాన్ని పట్టుకోవాలి, లాగాలి. మధ్యలో రింగ్ లో ఈ హుక్ కి అలా లాగి లేపాలి. ఆ లోపల అక్కడ బాటిల్ కి లోపల వేసేయాలి. ఎవరైతే ఎక్కేస్తారో వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అబాజానే దెబ్బైపోయే పోతే మోగిందే. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఢంగమంటాదే. మత్తు పదరండి వీసనే ఉప్పు పదరేసే రోషమే అక్కేలి రప్పటే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే. పిస్తాలగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా ఎలా తడా వాయిస్తా తడాక చూపిస్తా అన్నా పెట్టి పెట్టి మాటల్లో బుద్ధి మోగిస్తా. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అబాజానే దెబ్బైపోయే
మొత్తానికి అంత కష్టపడి ఒక్కటేశారు. చాలా ఈజీ. జనరల్ గా కొంచెం అలా నాలెడ్జ్ అప్లై చేస్తే చాలా ఈజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. ఏ బాబు సుక్కమల్లి మూర శుక్రవారమే, ఓ బాబు తెరా సంపంగి మూర శనివారమే, ఈ ఆదివారం ముళ్ళో కుచ్చి ఆరు రోజులు పెట్టి అరేసుకో మంది అన్నమే. ఏ మమ్మ హేసా నే ముస్తాబై ఇటాబ చేసా మమ్మ హేసా ఏ ముస్తాబై 3, 2, 1 టైమ్ ఆఫ్. అండ్ వీళ్ళు రెండేశారు. టార్గెట్ 2. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. విన్నర్స్ కి 3000 రూపీస్. ఆత్మకూరులో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు